అనంతపురం జిల్లాలో విదేశీ మహిళా అదృశ్యానికి సంబంధించి తీవ్ర కలకలం రేగుతుంది. ఎందుకంటే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన టోనీ అనే లుగెట్ అనే మహిళ గత 6 మాసాలుగా పుట్టపర్తిలోని హై అపార్ట్మెంట్స్ లో నివసిస్తుంది. అయితే గత 2 మాసాల కింద అంటే సెప్టెంబర్ నుంచి టోనీ అనే లుగెట్ అనే ఆస్ట్రేలియా మహిళ కనిపించలేదంటూ చాలా ఆలస్యంగా బంధువులు అదేవిధంగా కుటుంబీకులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే నిన్న పుట్టపర్తికి చేరుకున్న బంధువులు అదేవిధంగా కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. టోనీ అనే లుగెట్ సెప్టెంబర్ నుంచి కనపడడం లేదు. ఆమెకు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె ఎక్కడికి వెళ్ళింది, తర్వాత ఏమైందన్న దానిపైన సమగ్ర విచారణ చేయాలంటూ పుట్టపర్తి పోలీసులకు టోనీ అనే లుగెట్ సంబంధించిన బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం బెంగళూరు అదేవిధంగా మరొక ప్రత్యేక బృందం కేరళకు చేరుకుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎందుకంటే టోనీ అనే లుగెట్ సంబంధించి పుట్టపర్తిలో పరిచయం ఉన్న వ్యక్తులు అదేవిధంగా అక్కడ కెన్సర్ కలిగిన వ్యక్తులందరినీ ఇప్పుడిప్పుడే విచారణ చేస్తున్నారు. ఆమె సజీవంగా ఉండాలి, లేకుంటే ఆమె డబ్బు కోసం ఎవరైనా చంపేశారు దానిపైన పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి అదృశ్యం మిస్సింగ్ చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. శివారెడ్డి, అయితే 2 months నుండి ఈమె కనిపించట్లేదని చెప్తున్నారు, అపార్ట్మెంట్ వాసులు ఏం చెప్తున్నారు, అలాగే ఈ టోనీ అనే మహిళ అసలు ఏం చేస్తూ ఉండేది అక్కడ? టోనీ అన్ని లుగెట్ యాక్చువల్ గా సత్యసాయి బాబాకు ఉన్న భక్తితో 6 మాసాల కిందట ఉంది. ఆమె ఒంటరిగానే సత్యసాయి అపార్ట్మెంట్స్ లో నివసిస్తూ ఉంది. అయితే స్థానికంగా ఉన్నవారు ఆమె వస్తుండేది వెళ్తుండేది, అయితే ఎక్కడికి ఎప్పుడు వెళ్తుండేది చెప్పలేము. ఆమె 2 రోజులకి ఒకసారి అపార్ట్మెంట్స్కి వచ్చేది, అదేవిధంగా ఒక్కొక్కసారి బెంగళూరుకి వెళ్ళేది, అదేవిధంగా ఒక్కొక్కసారి పర్యాటక ప్రాంతాలకి వెళ్తూ ఉండేది. ఈ నేపథ్యంలోనే 2 మాసాల కిందట కూడా ఆమె పర్యాటక ప్రాంతాల కోసం ఇతరత్ర టూరిజం ప్లేసెస్ చూసేందుకే వెళ్ళాం, అందుకే తాము ఆమె గురించి పట్టించుకోలేదని స్థానికులు చెప్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది దుండగులు ఎవరైనా ఆమెను డబ్బు కోసం ఎక్కడికైనా తీసుకెళ్లారా లేకపోతే కిడ్నాప్ చేశారని దానిపైన ఇప్పుడిప్పుడే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా నుంచి వారికి సంబంధించిన టోనీ అనే లుగెట్ సంబంధించిన బంధువులు నిన్న రాత్రి చేరుకున్నారు. క్షుణ్ణంగా స్థానిక పరిస్థితులు అధ్యయనం చేసిన మీదటే పోలీసులు ఆశ్రయించారు. అయితే ఫిర్యాదులు అందుకున్న వెంటనే పోలీసులు రంగంలో దిగారు. ప్రత్యేక బృందాల ద్వారా ఆమెను గాలిస్తున్నారు. పుట్టపర్తిలో ఆమె సన్నిహితంగా ఉన్నవారు అదేవిధంగా ఆమెకు పరిచయంగా ఉన్న వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎందుకంటే వాచ్మెన్ ఏదైతే సాయి అపార్ట్మెంట్ సంబంధించిన భగవత్ అనే వాచ్మెన్ ఇప్పటికీ పోలీసులు అభినందిస్తున్నట్టు విచారిస్తున్న స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే మన వద్ద ఉంది. అందుకే ఆయన వాచ్మెన్ ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివారెడ్డి.